ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది. త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే వీలైనంత త్వరగా నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం మాట ఇచ్చిన నేపథ్యంలో అదే రీతిలో పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అదంతా కనిపిస్తూ ఉంది. 13,000 మందికి పైగా కార్మికులు ఇప్పుడు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక రాబోయే నెలకు సంబంధించి జనవరి తర్వాత మరో 30,000 మంది కార్మికులు అక్కడ పనుల్లో నిమగ్నమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రానున్న కాలంలో మే తర్వాత నుంచి వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు పెద్ద ఎత్తున వీలైనంత త్వరగా నిర్మాణాలకు సంబంధించి పనులను పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే గత ప్రభుత్వంలో మనకు తెలిసి ఏం జరిగిందనేది, అంతకుముందు 2014 నుంచి 19 మధ్య కాలంలో రాజధాని ప్రాంతాన్ని గుర్తించడం కావచ్చు, భూసేకరణ చేయడం, ఆ తర్వాత అసెంబ్లీ నిర్మాణం చేపట్టడం కావచ్చు, సెక్రటేరియట్కి సంబంధించి కానీ హైకోర్టు భవనాలు కానీ ఇతర ఏదైతే ఆ రోజున అత్యవసరం అనుకున్నారో ఆ భవనాల నిర్మాణానికి సంబంధించి పూర్తి చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత మిగతా నిర్మాణాలకు సంబంధించి కూడా వేగం పుంజుకుంటున్న ఆ దశలో అప్పుడే నిర్మాణాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. వేగం పుంజుకుంటోంది, పనులు జరుగుతూ ఉన్నాయి చకచక. ఆ తర్వాత ప్రభుత్వం మారడం మనందరికీ తెలుసు. 2019 కాలం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతోని రాష్ట్రంలో 3 ముక్కలాటాడి పూర్తిగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి అన్ని ప్రాంతాల్లో ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చేయకుండా ఏ రకంగా 3 రాజధానుల పేరుతోని 3 ముక్కలాట ఆడిందో వైసీపీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ కాలంలో అమరావతిలో ఎక్కడా కూడా ఒక్క నిర్మాణం కూడా జరగకపోగా అప్పటి వరకు కొంత నిర్మాణ దశలో ఉన్న వాటిని కూడా అలానే ఉంచడం ద్వారా చాలా వరకు ఇబ్బందులు తలెత్తాయి. ఆ రోజున రాజధాని రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు, రోడ్డెక్కారు, దీక్షలు చేశారు, పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ధర్నాలు చేస్తున్న రైతులను కూడా ఇబ్బందులకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వం. 3 రాజధానుల పేరుతోనే ఆ ప్రాంతంలో ఎవరు కోరుకోకపోయినా, అసలు రాష్ట్రంలో ఎవరు కోరుకోకపోయినా శిబిరాలను ఏర్పాటు చేసి కొంతమందిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ రోజున వైసీపీ నేతలు కూడా అదే రకంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున రైతులని ఇబ్బందులకు గురి చేశారు. ఆ తర్వాత తీర్పు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో 2024లో జరిగిన ఎన్నికలకు సంబంధించి మొత్తానికి వైసీపీ తుడిచిపెట్టుకొని పోయింది. 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. అయినా తీరు మార్చుకోలేదు. ఆ తర్వాత కూడా ఏదో ఒక రకంగా అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంది వైసీపీ. అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది, సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ సహకరించాల్సింది పోయి ఇంకా ఆటంకాలు సృష్టించే ప్రయత్నమే చేస్తుంది. కానీ వైసీపీ వైఖరిలో మాత్రం మార్పు రాలేదనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే అమరావతికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది. చాలా వేగంగా పనులైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హామీ ఇచ్చినట్లుగానే నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. అలాగే ఇంకా అంటే ఒకవైపున వరల్డ్ క్లాస్ రాజధానిగా తయారు చేయాలని, క్వాంటమ్ వ్యాలీగా ఉండాలని, అలాగే పలు రకాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక్క అమరావతి ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామంటూ చెప్పినట్లుగానే అన్ని ప్రాంతాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు, ఐటీ పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. సర్వతోముఖాభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది అన్ని ప్రాంతాల విషయంలో కూడా. ముఖ్యంగా ఐటీకి సంబంధించి ఆర్థిక రాజధానిగా అక్కడ ఐటీ హబ్గా విశాఖ అక్కడ తీర్చిదిద్దుతూ ఉన్నారు. అక్కడికి ఇప్పటికే పెద్ద ఎత్తున కంపెనీలు కూడా వచ్చాయి. మనందరికీ తెలుసు, గత గ్లోబల్ సమ్మిట్ కూడా అక్కడ నిర్వహించిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. అక్కడ కూడా ఐటీకి సంబంధించి ఐటీ పరిశ్రమలను నెలకొల్పేందుకు, అలాగే ఇతర పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శ్రీలీల గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే సాహెబ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. సాహెబ్ గారు నమస్తే అండి. నవీన్ గారు నమస్తే అండి. సాహెబ్ గారు ఏం చెప్తారు? ఒకవైపున గత 5 ఏళ్లలో అంతకుముందు ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 కాలంలో భూసేకరణ చేయడం కావచ్చు,